చూద్దాం పరిశుద్ధ గ్రంథము నుండి ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుదాం ఒకసారి. 10వ అధ్యాయము 20వ వచనం. ఆయన రక్తం వలన, అందరూ తీసారా? ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగినది గనుక, జాగ్రత్తగా వినండి, మనకు ధైర్యము కలుగుచున్నది గనుక దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, అంటే ప్రోక్షేపించబడిన అంటే రక్తము చేత ప్రోక్షేపించబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానముకు చేరుదాము. అది దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మనతో మాట్లాడును గాక. దేవుడు మనందరితో మాట్లాడి మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఆదాము చేసిన అతిక్రమాన్ని బట్టి చచ్చిపోయాం. ఎట్లా చచ్చిపోయాం మీరు ఆలోచించండి. ఆదాము చేసిన అతిక్రమాన్ని బట్టి మనం అందరము కూడా మృతులమైపోయాము. ఆ పాపము మన జీవితంలోనికి జన్మతహా వచ్చేసింది, ఆ పాప స్వభావం. కాబట్టి దేవుణ్ణి చూసే కన్నులు లేవు, దేవుని మాట వినే చెవులు లేవు, దేవుణ్ణి దర్శించేంత రీతిలో మన మనస్సు లేదు, మన హృదయము లేదు. మనము భయంకరమైన పాపులుగా ఉండి దేవునికి దూరస్తులుగా బ్రతుకుతున్నాం. అయితే మానవుడు దేవుణ్ణి కనుగొనాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు మానవుడు దేవుణ్ణి కనుగొనాలి అన్న ఆలోచనతో. ఎన్ని ప్రయత్నాలంటే చాలా ప్రయత్నాలు, అన్ని ప్రయత్నాలు నిష్ప్రయోజనం అయిపోయాయి. ఎందుకో చెప్పనా? మానవుడు పాపి అయిపోయాడు. ఆ పాపము తీసుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు పాపం తీసుకోవాలంటే మరలా నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవునితో చేరాలి, దేవునితో సహవాసం చెయ్యాలి, దేవుని యొక్క ప్రసన్నతను నేను పొందుకోవాలి అన్న ఆలోచనతో మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ మానవ జీవితంలో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి. ఎందుకంటే దేవునితో మన సహవాసం ఉండి దేవునితో చేరాలి అంటే, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మానవుడు ఎన్ని దారులు వేసుకున్నా అన్ని దారులు ఫెయిల్ అయిపోయి, ఆ దారుల పేర్లే మతాలు. చెప్పండి, దేవుని దగ్గరికి ఏర్పరచుకోవడానికి దారులు వేసుకున్నారు, ఆ దారుల పేరే మతాలు. ఎన్నో మతాలు ఉన్నాయి భూమి మీద, ఎన్నో మతాలు ఉన్నాయి. ఆ మతాలు ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళే దారులు అంటున్నారు. మా మతమే దేవుని దగ్గరికి తీసుకెళ్తుంది, మా మతమే దేవుని దగ్గరికి తీసుకెళ్తుంది, మా మతము దేవుని దగ్గరికి తీసుకెళ్తుంది. మానవుడు దేవుని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నాలే మతం. అర్థమవుతుందా? మానవుడు కల్పించుకున్న ప్రయత్నాలే మతాలు. స్తోత్రం చెప్పాలి. అయితే ఏ మతము దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళదు. ఆఖరికి క్రైస్తవ్యం కూడా మతముగా చూస్తే అది నిన్ను దేవుని దగ్గరికి తీసుకెళ్ళదు. క్రైస్తవము మతము కాదు, దేవుని దగ్గరికి వెళ్ళడానికి మార్గము. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అయితే ఇప్పుడు ఈ మార్గము ఎవరు ఏర్పాటు చేశారు? ఎంతోమంది ఏర్పాటు చేశారు మార్గాలు. అంటే వాళ్ళు అనుకున్నారు మార్గాలు ఇవి, మార్గాలు అనుకున్నారు. కానీ అవన్నీ ఫెయిల్ అయిపోయాయి. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎవరి మార్గము దేవుని దగ్గరికి తీసుకెళ్ళదు, మధ్యలో ఆగిపోయాయి. వాళ్ళ మార్గాల్లో ఏముందంటే ఈ విధంగా బ్రతకాలి, ఇలా బ్రతకాలి, ఇంత నిష్ఠగా బ్రతకాలి, ఈ విధంగా వెళ్ళాలి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా చెయ్యాలి. అవన్నీ ఫెయిల్ అయిపోయాయి. కొన్నాళ్ళు చేసేవారు, తర్వాత మా వల్ల కాదని చేతులు ఎత్తేసేవారు. ఇలాగ మతాలు ఏర్పాటు చేసుకున్నాడు. మనిషికి ఒక మతం అన్నట్లుగా ఉంది భూమి మీద ఇప్పుడు. అవునా? మనిషికి ఒక మతం అన్నట్టుంది. అలాగే ఇప్పుడు భూమి మీద మనం చూస్తే, ఈ ప్రపంచంలో మనం ఇప్పుడు చూస్తే దేవుని గూర్చిన గందరగోళం ఒకటి ఉంది. యూట్యూబ్ ఆన్ చేసేసరికి గందరగోళమే. దేవుని గురించి అసలు అయోమయపు పరిస్థితి, క్లారిటీ లేదు ఎవరికి, ఒక గందరగోళమే నడుస్తుంది. స్తోత్రం చెప్పాలి. అలాంటి పరిస్థితుల్లో మనము ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మతము అనేది మనల్ని దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళదు ఎప్పుడు కూడా. యేసు ప్రభు వారు కూడా మతాన్ని ఖండించారు. శాస్త్రులతోనూ పరిచయులతోనూ ఆయన ఏమన్నాడు తెలుసా? ఓ వేషధారులైన శాస్త్రులారా, ఒక మనుషుని మీ మతంలో కలుపుకోవడానికి సముద్రం చుట్టూ తిరిగి వస్తారు మీరు. వాడు కలిసాడనుకో మీకంటే ఎక్కువగా నరకపాత్రునిగా మార్చేస్తారు మీరు అని చెప్పాడు. అంటే మతము లేదు ఇక్కడ.
దేవుని దగ్గరికి వెళ్ళడానికి మార్గాలు ఏర్పాటు చేసుకుని వాటిని మతాలుగా మార్చేశారు భూమి మీద. కానీ దేవుడు మాత్రము మానవుణ్ణి తన దగ్గరికి తీసుకురావడానికి ఆయనే ఒక స్పెషల్ మార్గం ఏర్పాటు చేశాడు. అది మతం కాదు. ఇంకా స్తోత్రం చెప్పండి. మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఎన్నో ఏర్పాట్లు చేశాడు, ఎన్నో విధాలుగా దేవుణ్ణి చేరుకోవాలనుకున్నాడు. కానీ వారి జీవితంలో దేవుణ్ణి చేరుకోలేక కింద పడిపోయారు. ఆఖరికి ధర్మశాస్త్రం కూడా ఏం చేసిందంటే మానవుని దేవుని దగ్గరికి చేర్చలేకపోయింది. మానవుని దేవుని దగ్గరికి చేర్చలేకపోయింది. అందుకని మానవుడి పట్ల దేవుడు కృప చూపించి, దేవుడు మానవుడిని ప్రేమించి తన ప్రేమను వెల్లడి చేయడానికి క్రీస్తేసుని లోకమునకు పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రేమను వెల్లడి చేశాడు. ఎంత అద్భుతమైన విషయం కదా. ఇక్కడ మానవుడు పాపి అయిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ మార్గాలన్నీ మూసిపోయాయి, ఇంకా వాళ్ళ వల్ల కావట్లేదు. అప్పుడు దేవుడు ఒక మార్గం తెరిచాడు. అదే మనం ఇప్పుడు చదువుకున్నాం. 19:20 చదువునా ఆ మాటలు? 19:20 మాత్రమే చదువు, కిందకి వెళ్ళకు. ఇంకా సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, చెప్పండి ఇప్పుడు, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు ధైర్యము కలగజేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు పాపి అయిన మానవుడు దేవుణ్ణి చేరుకోవాలంటే మానవుడు చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి కనుక ఇప్పుడు దేవుడే క్రీస్తు రక్తధారల ద్వారా ముళ్ళ కంపలను, గచ్చ పొదలను, రాళ్లను అన్నిటినీ తీసేసి, ఎందుకంటే మానవుడు పాపం ద్వారా భూమి ఏం మొలిపించింది? చెప్పించబడింది కదా, గచ్చ పొదలు. ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళే మార్గం అంతా గజిబిజిగా ఉంది, గందరగోళముగా ఉంది. ఆ గందరగోళం అంతటిని తీసివేయడానికి ఆయన రక్తధారలను ఏర్పాటు చేసి మెయిన్ రోడ్డు వేశాడన్నమాట దేవుని దగ్గరికి వెళ్ళడానికి. మానవుడు దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఆయన రక్తధారల ద్వారా వేశాడు రోడ్డు. దాన్నే మార్గం. యేసు రక్తం ద్వారా మార్గం ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మనము దేవుని దగ్గరికి వెళ్ళాలంటే యేసు రక్తం ఒకటే మనకి దారి చూపిస్తుంది. ఇంకా దారి దేవుని దగ్గరికి వెళ్ళడానికి వేరే దారి లేదు. నీతి క్రియల ద్వారా వెళ్ళినా పడిపోతావు, నీ సొంత ప్రయత్నాల ద్వారా వెళ్ళినా పడిపోతావు. ఏ ప్రయత్నాలు నువ్వు చేసినా యేసు రక్తం లేకుండా నీ జీవితంలో ఈ దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళలేవు, ఎంత మాత్రం వెళ్ళలేవు. ఇది వాస్తవం. దేవునికి మహిమ కలుగును కాదు. ఎందుకు? లేఖనాలు నిరార్థకము కావు కదా. మనం బైబిలును ప్రామాణికముగా నమ్ముతున్నాం, అవునా? బైబిల్ని ప్రామాణికముగా నమ్ముతున్నప్పుడు బైబిల్లో ఉన్న లేఖనాన్ని నువ్వు ఖచ్చితంగా చూడాలి. ఆ లేఖనం ప్రకారంగా నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు లేఖనం ఏం చెప్తుంది? ఆయన మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం ఎక్కడికి? దేవుడి దగ్గరికి వెళ్ళడానికి, దేవునితో సహవాసం కలిగి ఉండడానికి ఒక మార్గాన్ని ఆయనే ప్రతిష్ఠించాడు. మానవుడు ప్రతిష్ఠించడానికి కుదరదు, వాడి వల్ల కాదు, వాడి వల్ల అవదు. అందుకని దేవుడే ప్రతిష్ఠించాడట ఆ మార్గాన్ని. స్తోత్రం చెప్పండి. ఎలా ప్రతిష్ఠించాడంటే తన కుమారుని లోకానికి పంపించి ఆ కుమారుడి రక్తధారల వల్ల ఆ రోడ్డు వేశాడు, ఆ మార్గం వేశాడు. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పండి. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మానవుడు ఎలాగ వెళ్ళాలి? ఎందుకు దేవుని దగ్గరికి వెళ్ళడానికి మానవుడి యొక్క ప్రయత్నాలన్నీ ఎందుకు విఫలమైపోతున్నాయి తెలుసా? మనం చచ్చిపోయాం. చచ్చిపోయినోడు ఎలాగెళ్తాడండి? చచ్చిపోయినోడు ఎలాగెళ్తాడు? ఏ విధంగా చచ్చిపోయాం? ఎఫెసీ పత్రిక 2:1 కిందకి చదవండి. 2:1 కాడి నుంచి కిందకి చదవండి. మీ అపరాధముల చేతను, మీరు అందరూ ఈ మాటలు వినాలి, జాగ్రత్తగా వినాలి. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయిచు. చెప్పండి. ఇప్పుడు మనము మన పాపముల ద్వారా, మన అపరాధముల ద్వారా చచ్చిపోయామంట. ఎలా చచ్చిపోయాం? మనము అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారుగా ఉన్నాము. అంటే పాపము విచ్చలవిడిగా చేసేస్తున్నాం, నాశనం అయిపోతున్నాం. దేవుడు దుఃఖపడుతున్నాడు. ఈయన మనిషి కాదు అలా చూసి చూన్నట్లు వదిలేయడానికి దేవుడు. అందుకేం చేశాడంటే దుఃఖపడి ఒక మార్గం ఏర్పాటు చేశాడట.
ఎప్పుడు ఏర్పాటు చేశాడండి? జగత్ పునాది వేయబడక మునిపే ఆయన దగ్గరికి వెళ్ళడానికి, మరలా ఆయన కుమారులుగా స్వీకరించడానికి ఒక మార్గం ఏర్పాటు చేశాడు. చూడండి ఎఫెసీ పత్రిక 1:4 చదవండి. ఎట్లనగా తన ప్రియుని యందు తను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును. మీరు గమనించండి, ఎప్పుడు పరిశుద్ధముగా నిర్దోషులుగా ఉండాలనుకుంటాడు? అవి కోల్పోయినప్పుడు, అవి లేనప్పుడు. అవును కదా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారానంట తనకు కుమారులుగా, అంటే ఆల్రెడీ ఒకప్పుడు మనం కుమారులమే, కానీ పాపం చేసి అపరాధం చేసి ఆ అర్హతను పోగొట్టుకుని ఆయన ఇంట్లోంచి బయటకు పోయాం, ఆయన ఇంట్లోంచి వెళ్ళగొట్టబడ్డాం. ఇప్పుడు మరలా యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఆయన ద్వారా మరలా కుమారులుగా స్వీకరించాలనుకుని మనకి పోగొట్టుకున్నవన్నీ మరలా ఆయన ద్వారా ఇవ్వాలనుకుంటున్నాడట. అవి ఏంటో చూద్దాం. చూడండి, మనము ఆయన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని. అది ఏం పోగొట్టుకున్నాం? ఇప్పుడు పరిశుద్ధత, నిర్దోషత్వము, ఈ రెండు పోగొట్టేసుకున్నాం. ఇప్పుడు మరలా ఆయన ఎదుట అవి కలిగి జీవించడానికి పరిశుద్ధులను నిర్దోషులనై ఉండవాలని ఆయన ఎదుట జగత్తు పునాది వేయబడక మునిపే, అంతే, జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను, అది యేసు క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ ప్రణాళిక అనగా ఈ రక్తధార, ఈ మార్గము యేసుక్రీస్తు ప్రభువునందు జగత్ పునాది వేయబడక మునిపే. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు జగత్ పునాది వేయబడక మునిపే. ఇదే మాట పేతురు గారు కూడా చెప్తాడు ఆయన పత్రికలో. 1 పేతురు 1:19 అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిమని ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని. చాలు. ఎప్పుడు నియమించబడ్డాడు ఈ పని నిమిత్తం? గొర్రెపిల్ల రక్తము అంటే నిష్కలంకమైన రక్తము ఒలికించడానికి, మనల్ని నిర్దోషులుగా చేయడానికి ఎప్పుడు నిర్ణయించబడ్డాడు? జగత్ పునాది వేయబడక మునిపే. పౌలు గారు అదే మాట చెప్తున్నారు, పేతురు గారు కూడా అదే మాట చెప్తున్నారు. జగత్ పునాది వేయబడక మునిపే మన కోసము దేవుడు ఒక దారి ఏర్పాటు చేసేసాడు. ఆ దారి మానవుడు కనుగొనలేక సొంత దారులు వేసేసుకున్నాడు. ఎన్నో మతాలు ఏర్పాటు చేసుకున్నాడు. మనిషికి ఒక మతం చొప్పున మతాలు ఏర్పాటు చేసేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు నేను మీతో చెప్తున్న విషయం ఏంటంటే, మనము పాపులమై ఉండి దేవుని సన్నిధిని కోల్పోయాం, దారి మర్చిపోయాం, ఎలాగ వెళ్ళాలో తెలియట్లేదు. దారి మర్చిపోలేదు, ఆ దారిలో నడకలేక దారి మూసుకుపోయింది. ఆ దారిలో ఏం లేదు, నడకలేకపోతే ఏం పెరుగుతాయి? దేవుని దగ్గరికి వెళ్ళడం రావడం లేదు కదా ఇంకా. అందుకని ఏమైపోయింది? ఆ దారి మూసిపోయింది, తుప్పలతో ముళ్ళతో మూసిపోయింది. ఆ మూసిపోయిన దారిని యేసయ్య వచ్చి తన రక్తముతో క్లియర్ చేశాడు. అందుకే రక్తధార, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ రక్తధారలతో క్లీన్ చేశాడు ఆ రోడ్డు, ఆ మార్గం వేశాడు. రండి, ఇప్పుడు క్లియర్ అయిపోయింది, మీరు వచ్చేయచ్చు. ఆ ముళ్ళలు, ఆ తుప్పలు, ఆ గచ్చు పొదలే మన పాపాలు, మన అపరాధాలు. స్తోత్రం చెప్పండి. మూసిపోయింది, వెళ్ళడం రావడం లేదు కదా ఇంకా, ఆ దారి నడవడం లేదు కదా, అందుకని మూసుకుపోయింది. మూసిపోయిన దారిని మరలా ఆయన రక్తధారలతో మరలా క్లియర్ చేశాడు, కడిగాడు, ఆ దారిని ఏర్పాటు చేశాడు, మార్గం వేశాడు. యేసు రక్తం లేకుండా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళలేవు, ఎంత మాత్రము వెళ్ళలేవు, దేవుణ్ణి కలుసుకోలేవు, అంత ధైర్యం ఏ మానవుడికి లేదు. ఇది జగత్ పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేశాడు ఈ ప్రణాళిక. మానవుడిని తన యొద్దకు తీసుకోవడానికి ఒక ప్రణాళిక, యేసు రక్త ప్రణాళిక. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, మరి దేవుని దగ్గరికి వెళ్తే మన మనసు నికరంగా ఉండదు కదా. వెళ్తాం నికరంగా ఉండదు కదా. చచ్చిన వారిగానే ఉంటాం కదా. ఏదో దేవుని దగ్గరికి వచ్చి వాక్యం విన్నంత తర్వాత మరలా ఆ ఉద్యోగం ఉండదు కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా 2 రోజులు ఉంటుంది ఆ ఉద్యోగం, తర్వాత మరలా మామూలు పడిపోతున్నాం. అందుకనే మనం ఏం చేయాలంటే, మనలో ఉన్న నిర్జీవమైన స్థితి పోవడానికి యేసుక్రీస్తు ప్రభువారి రక్తమాంసములను తీసుకోవాలి మనం. మానవుడిలో ఏముంది? పాప నియమం ఉంది. అది ఈ శరీరం ఉన్నంత వరకు ఆ నియమం ఉంటుంది, ఖచ్చితంగా అది పోదు. ఏదో మూల ఉంటూనే ఉంటుంది. అది నిన్ను ఒక్కొక్కసారి బయటకు వచ్చి నిన్ను రెచ్చగొడుతూ ఉంటుంది.
పాప నియమం అన్నమాట. ఎంత గొప్పోడైనా, ఎంత గొప్ప దైవజనుడైనా, ఎంత ఆత్మపూరుడైనా పాప నియమం పోగొట్టుకోలేడు. అది ఈ మాంసము, ఈ రక్త మాంసములు మారేంత వరకు, అంటే ఇది మహిమ శరీరంగా మారేంత వరకు ఆ పాప నియమము ఖచ్చితంగా ఉంటుంది. మరి ఆ పాపి నియమము ఏదో ఒక రోజున బయటకు వచ్చి నేను పాడు చేస్తుంది కదా. 2 రోజులు ఉంటుంది బలం. వాక్ష్మెన్ నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత 2 రోజులే బలంగా ఉంటున్నావు, ఆ తర్వాత మరలా ఉండట్లేదు, మరలా నిర్జీవమైన పరిస్థితి వచ్చేస్తుంది, పడిపోతున్నావు. అందుకని ఆయన ఏం చేశాడంటే, వారానికి ఒకసారి వాక్యం వింటున్నావు నువ్వు, పోనీ 2 సార్లు వింటున్నావు, అవి నిన్ను వారమంతా నిన్ను సజీవంగా ఉంచలేకపోతుంది. కాబట్టి నువ్వేం చేస్తావంటే, ఇదిగో ఒక రొట్టెను పట్టుకున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆ రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా శరీరము అన్నాడు, ఇది మీరు తినాలి అన్నాడు. అంటే ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏం చేశాడు, ఇది నా శరీరము మీరు తినాలి అన్నాడు. ఆ తర్వాత ఒక పాత్రను ఎత్తుకున్నాడు, అందులో ద్రాక్షరసం పోసాడు. ఆయన పోసి పైకి ఎత్తుకుని ఆ పాత్రను ఎత్తుపట్టుకుని, ఇది లోకులందరి నిమిత్తము, మానవ జాతి అంతటి నిమిత్తము, పాపులు కరకై ఒలికించబడుతున్న నా క్రొత్త నిబంధన రక్తము అన్నాడు ఆయన. అని చెప్పి, దీన్ని మీరు తీసుకోండి, నన్ను మీలో ఇముడ్చుకోండి అన్నాడు. అని చెప్పి ఏమన్నాడు తెలుసా, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై, నేను పడిపోతున్నాను అనేసరికి ఆయన జ్ఞాపకం చేసుకోవాలి, నేను మరలా నిర్జీవమైన పరిస్థితికి వెళ్ళిపోతున్నాను అన్నసరికి ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమవుతుందా? ఆయన రక్త మాంసములు తీసుకోవడం వలన మనకేమిటి ప్రయోజనం? ఆయన రక్త మాంసములు అంటే ఆయన శరీరము, ఆయన రక్తము. ఆయన శరీరము, ఆయన రక్తము తీసుకోవడం వలన మనకేమిటి ప్రయోజనం అంటే, ఇప్పుడు చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం కానించి మనం చదువుదాం. 53. కావున యేసు ఇట్లా, నేను కావున యేసు ఇలా చెప్పాను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని, మీరు మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి మరో పేరు ఉందండోయ్. ఆయన పేరేంటి? మనుష్య కుమారుడు అనండి. యేసుక్రీస్తు ప్రభు వారికి ఏం పేరుంది? మనుష్య కుమారుడు. లోక గారు కూడా అంటాడు, నశించిన దాన్ని రక్షించడానికి లోక సువార్తలో ఈ మాట ఉంటుంది, మనుష్య కుమారుడు లోకమునకు వచ్చాడు. అంటే ఈయనకి ఇంకో పేరేంటి? యేసు ప్రభు వారికి ఇంకో పేరేంటి? మనుష్య కుమారుడు. ఇప్పుడు మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ, అంటే మనుష్య కుమారుడు అంటే ఎవరు? ఇప్పుడు యేసు ప్రభు. కాబట్టి ఇప్పుడు యేసు శరీరము, యేసు రక్తము, మనుష్య కుమారుని శరీరం తిని, మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే గాని, ఆయన రక్తం త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. చూడండి, ఇప్పుడు మనము జీవము లేదు, మనలో పాపం ఉంది, పాప నియమం ఉంది. అది పోదు, ఎప్పటికీ కూడా ఖచ్చితంగా పోదు. చెప్తున్నాను, ఎంత గొప్పవాడైనా సరే ఆ పాప నియమం ద్వారా ఏమవుతుందంటే ఏదో ఒక రోజున పడిపోయే పరిస్థితి వస్తుంది. పడిపోకుండా పాప నియమం ద్వారా పాపం మనల్ని రెచ్చగొట్టకుండా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు నువ్వేం చేయాలంటే నిర్జీవ స్థితిని చంపేసి జీవము కలిగిన స్థితి ఇచ్చే యేసు శరీరము, యేసు రక్తం నువ్వు ఖచ్చితంగా తీసుకోవాలి. అందుకే అపోస్తులు చూడండి ఏం చేశారో తెలుసా, ఇంటింట దినదినము దాన్ని చేశారు. మీరు గమనిస్తున్నారా? ఎందుకు అపోస్తులు ఇంటింట దినదినము దాన్ని చేయవలసి వచ్చింది? కాబట్టి నేను చెప్తున్నాను, అపోస్తులు అందరూ కూడా ఇంటింట దినదినము రొట్టె విరిచారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం 46వ వచనం కూడా చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత 2వ అధ్యాయం 42, 46 వచనాలు చదువుకోండి. అక్కడ మీరు అపోస్తులు చేసిన క్రమం ఉంటుంది, వారి బోధ ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెరుపు లేక ఉన్నారని ఉంటుంది. 46లోనేమో, మరియు వారి ఏకమనుష్కులై ప్రతిదినము దేవాలయంలో కూడుకునుచు తప్పక ఇంటింటా రొట్టె విరుచుచు అని ఉంటుంది. మరి ఎందుకు చేశారు ఇలాగా? నిర్జీవమైన స్థితి వారిలోనికి రాకుండా, దేవునికి మరలా దూరం కాకుండా ఖచ్చితంగా యేసు రక్తం ఉండాలి, ఏ శరీరం ఉండాలి, అది తీసుకోవాలి. అది తీసుకోకుండా నువ్వు నిర్జీవమైన స్థితిలో నుంచి బయటికి రాలేవు. అది పరిశుద్ధులకో నీతిమంతులకో అన్నది ఒట్టి మాట, అది నమ్మకండి. ప్రతి ఒక్కరూ కూడా యేసు శరీర రక్తంలో పాల్గొవాలి. పాపమును జయించాలన్నా, మనలో ఉన్న పాప నియమమును అణిసిపెట్టి ఉంచాలన్నా, అది బయటికి రాకుండా మనల్ని ప్రేరేపించకుండా ఉంచాలన్నా ఖచ్చితంగా మనం జీవం కలిగిన వారం అవ్వాలి. వాటిని చంపాలి. అవునా? వాటిని చంపాలంటే ఏం చేయాలి? ఇప్పుడు యేసు శరీరము,
యేసు రక్తము తీసుకోవాలి. అది పాపులకే కానీ నీతిమంతులు అనబడిన వారికి కాదు. యేసు ప్రభు వారే చెప్పిన మాట ఇది. ఏమన్నాడైనా, నేను పాపులను పిలవవచ్చు తిని కానీ నీతిమంతుల కొరకు నేను రాలేదు, వారిని పిలవలేదు అన్నాడు. నేను నీతిమంతుణ్ణి అనుకున్నవాడికి యేసయ్య అక్కర్లేదు, యేసు రక్తం అక్కర్లేదు. వాడు ఎక్కడికి పోతాడనేది తర్వాత విషయం. నేను నీతిమంతుణ్ణి అనుకున్నవాడికి యేసు రక్తం అక్కర్లేదు, యేసు శరీరం అక్కర్లేదు, యేసే అక్కర్లేదు. అవునా కదా? కాబట్టి అందుకని ఆయన అన్నాడు, నేను పాపులు అనబడిన వారిని పిలవచ్చుని అన్నాడు. నేను పాపిని కాబట్టి నాకు యేసయ్య అవసరం, నేను పాపిని కాబట్టి నాకు యేసు రక్తం అవసరం, నేను పాపిని కాబట్టి ఆయన జీవాహారం నాకు అవసరం. నేను పాపినే, నేనేం పరిశుద్ధుని కాదు, నాలో పాప నియమం ఉంది. దాన్ని అనుసుకునే శక్తివంతుడిగా నేను ఉండాలి అంటే ఆయన శరీర రక్తం నాకు కావాలి, ఆయన శరీర రక్తం నాకు కావాలి. నాలో పాప నియమం ఉంది, ఆ పాప నియమమును నేను అనుసుకోవాలి, లేకపోతే అది నన్ను నాశనం చేస్తుంది, నా మీద ప్రభుత్వం చేస్తుంది. అందుకని నేను ఆ పాప నియమమును చంపాలి అంటే ఖచ్చితముగా ఆత్మ ద్వారానే అది సాధ్యమవుతుంది. అందుకని యేసు శరీరము యేసు రక్తము జీవమునిస్తుంది మనలోనికి. యేసు శరీరం యేసు రక్తం ఎప్పటి వరకు? మనం మహిమ శరీరం పొందేంత వరకు. ఎప్పటి వరకు? పాప నియమములతో కూడిన ఈ శరీరాన్ని విడిచిపెట్టి మహిమ శరీరం పొందేంత వరకు అది మనలో జీవమిస్తుంది. పోనీ అక్కడితో అది అయిపోయిందంటే మహిమ శరీరం పొందుకున్నా కూడా పరలోకంలో అది తీసుకునే అవసరం ఉందని యేసు ప్రభువే మాట్లాడారు. మరలా మేము దేవుని రాజ్యంలో ఇది క్రొత్తదయ్యేంత వరకు నేను త్రాగనని మీతో చెప్పుచున్నానన్నాడు కదా ఆయన. అంటే మరలా దేవుని రాజ్యంలో కూడా దాన్ని పానీయము చేస్తాం, యేసు రక్తాన్ని పానీయముగా తీసుకుంటాం. అది వాక్యం, దాన్ని ఎవరు మార్చలేరు. స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు జాగ్రత్తగా వినండి. దేవుని సన్నిధిలో యేసు రక్తం మనకి కదా, పొద్దున్న చెప్పాను మీకు, పరలోకంలో ఉన్న వాటిని ఇంకా భూలోకంలో ఉన్న వాటిని, భూలోకంలో ఉన్నవారిని, పరలోకంలో ఉన్నవారిని కూడా ఆయన ఏం చేస్తాడంటే యేసు రక్తంతోనే ఆయనతో సమాధానపరచుకోవాలని చూస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవదూతలు అందరూ పరిశుద్ధులైనా? పరలోకంలో దేవుని స్తుతిస్తూ ఉన్నారు కదా, మరి వాళ్ళు మనకన్నా గొప్పోళ్ళ కాదా? చెప్పండి, గొప్పోళ్ళ కాదా? నేనంటాను, దేవుడు అంటే దేవదూతలను కూడా నమ్మట్లేదంట. తెలుసా మీకు? పరలోకానికి కూడా యేసు రక్తం ఎందుకు ఇప్పుడు అవసరం? ఎవరికి కావాలి ఇప్పుడు యేసు రక్తం? దేవదూతలకు కూడా కావాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి యోబు గ్రంథము 15:15. యోబు గ్రంథము 15:15. ఆలోచించుము, మీరు ఈ మాటలు జాగ్రత్తగా ఆలోచించండి. ఆలోచించుము, ఆయన తన దూతల యందు, ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచడు. ఆయన తన దూతల యందు కూడా నమ్మిక ఉంచడంట. అంటే నమ్మకం పోగొట్టేసుకున్నారు. మొదటి దూత ఏం చేశాడు? ప్రధాన దూత ఏం చేశాడు? చెప్పండి నాన్న. నమ్మక ద్రోహం చేశాడు, మొత్తం అంతా నాశనం చేశాడు. దేవుడు చేసిన సృష్టిని నాశనం చేశాడు. లూసిఫర్గా మారాడు, శాతానుడిగా మారాడు, ఘట సర్పంగా మారాడు, ఆది సర్పంగా మారాడు, అపవాదిగా మారాడు, దుష్టుడిగా మారాడు. దేవుని దూతేవాడు. అందుకని దేవుని దూతలను కూడా నమ్మటం మానేశాడట ఆయన. దూతలను కూడా, మిగతా దూతలను కూడా నమ్మటం మానేశాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆలోచించు, ఆయన తన దూతల యందు నమ్మికించడు. ఇప్పుడు యేసు రక్తం కావాలా వద్దా? వాళ్ళు కూడా పరిశుద్ధపరచబడాలా వద్దా? మాట్లాడరే. మరి ఈ లేఖనాల్లో ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఎఫెసీ పత్రిక 1:7 కానీ చదవండి. ఎఫెసీ పత్రిక. దేవుని కృపా మహాదైశ్వర్యం బట్టి, జాగ్రత్తగా వినండి, దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తం వలన, చెప్పండి ఇప్పుడు, ఆయన రక్తము వలన మనకు విమోచనము. చెప్పండి, మనకేం కలుగుతుంది? ఆయన రక్తధారల వలన మనకు విమోచనమును, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఇప్పుడు చెప్పండి, మన అపరాధములకు క్షమాపణ ఎలా కలుగుతుంది? ఇప్పుడు ఆయన రక్తము ద్వారా అనండి. పాపములు ఎలా కడగబడుతున్నాయి? ఆయన రక్తము ద్వారా అనండి. తర్వాత కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు. 10వ వచనం చదువునాను.
ఈ సంకల్పం బట్టి, జాగ్రత్తగా వినండి, 10వ వచనం అండర్లైన్ చేసుకోండి. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములు ఉన్నవే గాని, చెప్పండి ఏవి, ఏ సంకల్పమును బట్టి? క్రీస్తేసు రక్తధారలనే సంకల్పమును బట్టి పరలోకములు ఉన్నవే గాని, పరలోకములు ఉన్నవే గాని, భూమి మీద ఉన్నవే గాని, భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు యాకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనును. చెప్పండి ఇప్పుడు, యాకముగా మనలను పరలోకములో ఉన్నవారిని యాకం చేయడానికి, పరలోకములో ఉన్నవారిని కూడా కడగడానికి ఏం కావాలి ఇప్పుడు? అంటే పరలోకంలో ఉన్నవారు పాపులా అని మీరు అడగొచ్చు, చెప్పాలి. పాపులా అని మీరు చెప్పొచ్చు. దేవదూతల గురించి ఏం మాట్లాడుకున్నాం మనం? ఆయన నమ్మిక ఉంచట్లేదంటే దేవదూతల హృదయాంతరంగాలు కూడా దేవుడు ఎరిగిన వాడనే కదా అర్థం. ఎక్కడో వాళ్ళు కూడా పోగొట్టుకున్నారు నమ్మికనే కదా అర్థం. ఒకటి. ఇప్పుడు ఇదే అంశాన్ని మరలా మనం ఇంకో పత్రికలో చూడొచ్చు. కొలస్సీ పత్రిక 1:20-22 వరకు చదువుదాం. శిలువ రక్తం చేత సంధి చేసి, చెప్పండి ఇప్పుడు, శిలువ రక్తధారల చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, చెప్పండి, శిలువ రక్తధారల చేత సంధి చేసి ఎక్కడికి సంధి చేశాడు? దేవుని దగ్గరికి దారి ఏర్పరచుకునే సంధి. ఓకే, ఎక్కడికి? ఇదివరకు ఎప్పుడు వెళ్ళలేదు ఆ దారిలో, ఇప్పుడు ఒక దారి ఏర్పడింది, అదే సంధి. సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకముందునైనను, అవి భూలోకములోనైనను, భూలోకమందు ఉన్నవైనను, భూలోకమందున్నవైనను, పరలోకమందున్నవైనను. ఇక్కడ ఇంకా క్లారిటీగా ఉంటుంది. పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి అభిష్టమాయెను. అది ఇప్పుడు ఈ మాట చూడండి. అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను అంటే పరలోకంలో ఉన్న వాటికి కూడా ఏం కావాలి ఇప్పుడు? శిలువ బలియోగం కావాలి, ఆయన రక్తం కావాలి, అవునా కదా? ఇప్పుడు దేవునితో సమాధానపరచుకోవడానికి ఈయన రక్తం కావాలి, అందుకే ఆయన రక్తధారలు చాలా గొప్పవి. స్తోత్రం చెప్పండి. ఆయన రక్తధార నిన్ను దేవుని దగ్గరికి తీసుకుని వెళుతుంది, ఆయన ఒలికించిన రక్తధార. కాబట్టి ఆయన రక్తము, ఆయన శరీరంను తీసుకోవాలి. చాలా ప్రాముఖ్యమైన విషయాలండి ఇవి, చాలా గొప్ప విషయాలు. మరి మీకు అర్థమవుతున్నాయో లేవో నాకు తెలియదు, కానీ దేవుడు నాకు బయలుపరిచిన విషయాలు, సంఘానికి చెప్పమన్న విషయాలు నేను చెప్తున్నాను. ఆయన రక్తధార, పరలోకములో ఉన్నవి కూడా దేవునికి దూరంగానే ఉన్నాయట. పరలోకంలో ఉన్నామని అనుకుంటున్నారు కానీ దూరంగా ఉన్నారు. అలాగే మనం కూడా దేవుని సంఘంలో ఉన్నాము, దేవునితో ఉన్నామనుకుంటున్నాం కానీ దేవునికి దూరంగానే ఉన్నాం. ఈ విషయాలు గుర్తుంచుకోవాలి, గుర్తుపట్టాలి. కాబట్టి నేను సమయం అయిపోయింది, ముగిస్తున్నాను. మనలో పాప నియమం ఉంది కనుక, పాప నియమముతోనే మన జీవితము ముడిపడి ఉంది కనుక, అది ఈ శరీరం ఉన్నంత వరకు ఆ నియమం ఉంటుంది కనుక, ఆ నియమం ఏదో ఒక రోజుని అటాక్ చేస్తుంది, మన మీద అటాక్ చేస్తుంది. అది కంట్రోల్ చేయడానికే ప్రభు అన్నాడు, మీలో మీరు జీవం గలవారు అవ్వాలంటే నా రక్త మాంసముల్లో పాల్గొనాలి. అక్కడ ఇంకొక మాట ఉంటుంది, అద్భుతమైన మాట. అవునా యేసు ఇట్లనెను. ఆ మాట ఎన్నో వచనం? 53. నా శరీరం తిన్న రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. తింటేనే కానీ, తాగితేనే కానీ అన్నాడంటే రెండో ఆప్షన్ లేదనే కదా అర్థం, అవునా కదా? కానీ అన్నాడంటే ఇంకొకటి ఏదైనా ఉందా? నా శరీరం తిని నా రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు అంటే నిర్జీవమైన స్థితిని చంపాలి అంటే మనం ఇది తిని త్రాగాలి ఖచ్చితంగా. ఏ శరీరం తినాలి, ఏ రక్తం త్రాగాలి, అది ఆయన చెప్పాడు. ఎందుకు ఇచ్చాడు? నీలో పాప నియమం ఉంది, అది అప్పుడప్పుడు బయటకు వచ్చి నిన్ను ప్రేరేపిస్తుంది కాబట్టి అది ప్రేరేపించకుండా అది అణిగి మణిగి ఉండడానికి దీన్ని ఇచ్చాడు. మరి దీన్నే వద్దంటే ఎలా కుదురుతుంది? దీన్నే తీసుకోకూడదంటే ఎలా కుదురుతుంది? కాబట్టి చెప్తున్నాను, పాపులకే, పాపాన్ని అణిసివేయడానికే, పాపాన్ని చంపివేయడానికే అది ఒక మందు. చెప్పండి ఇప్పుడు, పరలోకములు ఉన్నవి కానీ భూమి మీద ఉన్నవి కానీ మరి ఏ అయినా సరే యేసుక్రీస్తు రక్తధారల వలనే తండ్రి దగ్గరికి రావాలి. దారి ఏర్పడింది, యేసు రక్తం ద్వారానే దారి ఏర్పడింది. మానవులకి కావచ్చు, ఏలియన్స్ కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరికైనా కావచ్చు. చెప్పండి, పరలోకంలో ఉన్న వారికి కావచ్చు, 24 పెద్దలకైనా సరే, దేవదూతలకైనా సరే, సింహాసనములైనను మరి ఏమైనను సరే ఎక్కడికి రావాలి? యేసు రక్తం దగ్గరికి రావాలి. యేసు రక్తం ద్వారానే ఆ మార్గం తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? రక్తధార అనండి, మార్గమును వేసిన రక్తధార.
చెప్పండి, మార్గమును వేసిన ఆ మార్గం చూడండి ఎలాగ ఏర్పాటు చేశాడు యేసయ్య సిలువలో. ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయి వాళ్ళకి దారి ఎలాగిచ్చిందో ఈ సిలువలో యేసయ్య కూడా అలాగే దారి ఏర్పాటు చేశాడు మనకి, రక్తధార. స్తోత్రం చెప్పండి. అదే ఈరోజు మన అంశం. ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా లేదా? దేవుడి మాటలు తన వెనుకడలో దీవించునుగాక. ఆమేన్.